నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మళ్ళీ తెరపైకి దువ్వాడ శ్రీనివాస్ అండ్ ఫ్యామిలీ అండ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకునేటువంటి మాధురి గారి అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. మరి ఇప్పుడు అంటే చాలా రోజుల నుంచి ఈ కథ నడుస్తూనే ఉంది. కొలుకొచ్చింది అనుకున్నాము సైలెంట్ గా ఉండేసరికి. బట్ గ్యాప్ వాళ్ళు తీసుకున్నారో వచ్చిందో తెలియదు గానీ, మళ్ళీ మాధురి దగ్గర ఒక ప్రాపర్టీ అనేది ఆవిడ మాధురి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు దువ్వాడ శ్రీనివాస్ దగ్గర నుంచి అని చెప్పేసని వాణి ఆ ప్రాపర్టీ కావాలని అడుగుతున్నారు. మళ్ళీ గొడవ అవుతుంది వీళ్ళ ముగ్గురు మధ్యలో అని చెప్పి మళ్ళీ ఒక అంశం బయటకు వస్తుంది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంగో కరుణమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో దువ్వాడ శ్రీనివాస్, వాణి అలాగే గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకునేటువంటి మాధురి వీళ్ళ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. సో ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉంటే కొలిక్కి వచ్చారేమో, సెటిల్మెంట్ అయిందేమో, మాట్లాడుకున్నారేమో అనుకున్నాం. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే ఏదైతే ఒక ఇంట్లో శ్రీనివాసు మాధురి ఉంటున్నారో, సో ఆ ఇంటిని మాధురి రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకున్నారు ఆవిడ పేరు మీదకి. ఆ ప్రాపర్టీ కావాలి అని చెప్పేసి అని వాణి అడుగుతున్నారు అని చెప్పేసి టాక్ వినిపిస్తుంది. అసలు ఏమంటారు వీళ్ళ గురించి మీరు? ఏమండి, పైన మాధురి, కింద వాణి. ఆ మేడ ఏదైతే ఉందో ఆ మేడ పైన మాధురి, ఆ మేడకి కింద భాగంలో వాణి గారు విత్ హర్ 2 daughters విత్ సమ్ పీపుల్. అక్కడికి వెళ్ళి నేను అంతూ చూస్తా, ఇది నా ఇల్లు, వాడెవడు నీకు ఇవ్వడానికి, నువ్వెవరు పుచ్చుకోవడానికి, ఈ రకమైన దుర్భాషలతోటి పట్టిన పట్టు వదలకుండా అక్కడ కూర్చొని ఫైట్ చేస్తున్నటువంటి సన్నివేశాలు ఇటీవల కాలంలో నేను కూడా కొన్ని ఛానల్స్లో చూశాను. అయితే వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆ ముగ్గురికి స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడో కూర్చున్న మనకి వార్తలు వినికిడి ద్వారా తెలియడమే తప్ప వాస్తవాలు ఏమిటి అనేది స్పష్టంగా తెలీదు. కాకపోతే ఈ చూస్తున్నటువంటి దృశ్యాలు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే కొన్ని విషయాలు మనకి అర్థమవుతున్నాయి. మాధురి అనేటువంటి ఆవిడ శ్రీనివాస్ గారికి, దువ్వాడ శ్రీనివాస్కి కోట్ల లెక్కలోనే కొంచెం డబ్బులు సహాయం చేశాను అని చెప్పారు ఆవిడ. ఆయన కూడా ఒప్పుకున్నాడు, ఆయన కూడా చెప్పాడు ఆ విషయాన్ని. ఆ ఇల్లు కట్టే సందర్భంలోనూ అలాగే రాజకీయాల్లోనూ అతనికి కొంత ధన సహాయం చేసింది. మేబీ 2-3 crores ఐ థింక్, ఎగ్జాక్ట్గా మనకి ఫిగర్ తెలీదు. అయితే కోట్లలో ఆవిడ ధన సహాయం చేసినప్పుడు ఆవిడ తన సొమ్ము తిరిగి అడిగింది, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, మీ భార్యాభర్తల గొడవ మధ్యలో నన్ను ఆవిడ అవమానపరుస్తోంది, నన్ను మీరు ఉంచుకున్నారని, నన్ను తీసుకొచ్చి ఇంట్లో ఉంచారని, నాతోనే మీరు కాపురం చేస్తున్నారని, ఇలా రకరకాలుగా దుర్భాషలు ఆడటము, నిందించడము, ఇదేమీ బాగాలేదు అని ఆవిడ మాట్లాడటము గతంలో. ఆ తర్వాత ఆమె ఆత్మహత్య ప్రయత్నం కూడా చేయడము. ఆ తర్వాత ఒక తల్లిగా 3 పిల్లలకి నేను తల్లిని, వాళ్ళు చిన్నపిల్లలు, నీకు 2 పెళ్ళికి దిగిన పిల్లలు ఎలా ఉన్నారో నాకు అలాగా 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ మనసు గాయపడుతుంది. ఈ రకంగా వాళ్ళ తల్లి గురించి బ్యాడ్ ప్రాపగండా వింటే స్కూల్లో టీచర్లు కానీ తోటి విద్యార్థులు కానీ నా పిల్లల్ని మానసికంగా వేధిస్తారు, అంచేత ఈ గొడవ ఎక్కడితో ఆగిపోవాలంటే నా డబ్బులు నాకు ఇచ్చేయండి బాబు, నేను వెళ్ళిపోతా అని ఆవిడ సూపర్ ఆఫర్ ఇచ్చింది. దాన్ని వాణి గారు కానీ ఆవిడ భర్త అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారు కానీ వినియోగించుకోలేదు. వినియోగించుకోకుండా మోరోవర్ ఏమని చెప్పారు, ఎస్ నేను ఆవిడతోనే ఉంటా, నువ్వు పెట్టే నరక బాధలు నేను భరించలేను, నాకు ఆవిడ స్నేహమే కావాలి, నువ్వు ఎంత మొత్తుకున్నా సరే ఆవిడ ఈ ఇంట్లోనే ఉంటుంది, ఈ ఇల్లు కట్టడానికి ఆవిడ ధన సహాయం చేసింది, ఇప్పుడు తిరిగి ఇచ్చే స్థితిలో నేను లేను, అందుకని ఆవిడకి ఆ ఇంట్లో ఉండే హక్కు ఉంది, ఆవిడ అక్కడే ఉంటారు, నేను కూడా ఒక స్నేహితుడిగా అక్కడే ఉంటాను, ఏం చేసుకుంటావో చేసుకో అనేసి ఆయన ఎదురు తిరగడము మనందరము
చూసాం న్యూస్ లో. ఉమ్, ఇప్పుడు లేటెస్ట్ గా ఏమిటి అంటే ఆ ఇల్లు ఆ డబ్బు తిరిగి ఇవ్వలేని అన్నాడు కాబట్టి ఆ ఇల్లు తన పేరు మీద ఆవిడ రిజిస్టర్ చేయించుకుందని ఉమ్, ఆవిడ చెప్తోంది. అలాగే ఆ ఇంటి మీద ఏ హక్కు లేదు నీకు, అలాగే నీ భర్త ఇక్కడ లేడు, ఆయన్ని ఎక్కడో తిరుగుతున్నాడో వెళ్ళి వెతికి పట్టుకొని ఆయనతో పోరాడండి. మీ పోరాటం నాతో కాదు. నేను డబ్బులు ఇచ్చాను, తిరిగి నాకు డబ్బులు ఇవ్వాలా, దానికి బదులుగా ఈ ఇల్లు ఇచ్చాడు, ఇంకా కూడా మరికొన్ని లక్షలు బాకీ ఉన్నారు. ఉమ్, ఈ ఇల్లు 1,38,00,000 1,40,00,000 వర్త్, ఇంకా డబ్బు నాకు అతను ఇవ్వవలసి ఉన్నాడు. అంచేత పిచ్చి పిచ్చి గొడవలు పెట్టుకోకు నాతో, బయటికి పో అని చెప్పి పైనుంచి ఆవిడ, కింద నుంచి ఈవిడ ఎలా వెళ్ళవో చూస్తా నేను ఉమ్, అని తల్లి కూతుళ్ళు జనాల్ని తీసుకొని వచ్చి నానా రచ్చ చేస్తున్నారు. ఏమండి, ఇది కాదు వారు చేసే పద్ధతి. దువ్వాడ శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి సమాధానం చెప్పాలి తన భార్యకి. ఉమ్, అలాగే మాధురికి కూడా అతను జవాబుదారి. ఎందుకంటే ఆవిడ దగ్గర డబ్బు తీసుకున్నాడు, ఆవిడ మంచి స్నేహితురాలు అని చెప్పాడు, ఆవిడతో కలిసి ఆ ఇంట్లో ఉంటున్నాడు. అందువల్ల ఆవిడని కూడా ఈ రకంగా తరచూ వేధిస్తూ ఉంటే భరించవలసిన అవసరము దివ్యల మాధురి గారికి లేదు. ఉమ్, ఇది నా అభిప్రాయం. నంబర్ 1. అయితే ఈవిడ పెళ్ళైన స్త్రీ కదా వాణి గారు, అవును, భర్త మీద సర్వ హక్కులు ఉంటాయి కదా, భర్తతో పోరాడు నువ్వు. అంతేగాని ఊళ్ళో అందరితో దెబ్బలాడితే ఊరుకోరు, ఎవ్వరూ ఊరుకోరు. ముఖ్యంగా దివ్యల మాధురి మీద దెబ్బలాడటం అనేది అన్యాయం, అక్రమం. అది సక్రమమైన పద్ధతి కాదు. ఏదైనా వ్యవహారం ఉంటే కోర్టుకు వెళ్ళండి. మీ భర్త నుంచి మీకు రావాల్సిన ఆస్తులు, హక్కులు ఏమున్నాయో కోర్టు ద్వారా పోరాడి సాధించుకోండి. ఉమ్, అంతేగాని ఆ ఒంటరి మహిళ మీద మీరు ఈ రకంగా దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు. ఇది వాణి గారు తెలుసుకుంటే మంచిది. అలాగే ఆ దువ్వాడ గారు కూడా సాధ్యమైనంత త్వరగా తన భార్యకి తను సమాధానం చెప్పాలి. అంతేగాని ఈవిడ ఇలా అటాక్ చేస్తూ ఉంటే ఆయన ఎటో పారిపోయి ఎక్కడో దాక్కొని ఆవిడ లేని సమయాల్లో మాధురి దగ్గరికి ఇంటికి వస్తూ ఉండడం అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. సో మరి దువ్వాడ శ్రీనివాస్ దంపతులది అలాగే దివ్యల మాధురి అంశం ఏదైతే ఉందో అతి త్వరలోనే ఒక కొలిక్ రావాలని చెప్పి ఆశిద్దామండి. రావాలండి. రాకపోతే పాపం ఆ అమ్మాయి డబ్బు పోయి శని పట్టింది అన్నట్టు డబ్బులు ఇచ్చింది, తన ఇల్లు తను కొనుక్కున్నట్టు అయింది. అవును, దాని మీద ఇంకెవరో వచ్చి గొడవ చేస్తూ ఉంటే ఆవిడ భరించాల్సిన అవసరం లేదు. అవును. సో వాణి కూడా ముందు డివోర్స్ అన్నారు, మళ్ళీ ఏమైందో డివోర్స్ కి డ్రాప్ అయ్యారు. మొత్తం ఆస్తి అంతా కూడా ఇవ్వడానికి శ్రీనివాస్ గారు రెడీ అయ్యారు, బట్ ఏమైందో తెలీదు. మళ్ళీ డివోర్స్ విషయంలో అయితే వాణి వెనకడుగేశారని వినిపించింది ఒకానొక టైంలో.